మరో వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ శ్రీనివాస్, బిగ్ బాస్ ఫేమ్ దివ్యల మాధురి. మొయినాబాద్లోని ద పెండెంట్ ఫామ్ హౌస్ లో బర్త్డే వేడుకల్లో అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫామ్ హౌస్ పై దాడులు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సన్నిహితులకు ద పెండెంట్ ఫామ్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేశారు దువ్వాడ శ్రీనివాస్. అయితే అనుమతి లేకుండా మద్యం హుక్కా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మొయినాబాద్ పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఉన్నారు. మరో వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ శ్రీనివాస్, బిగ్ బాస్ ఫేమ్ దివ్యల మాధురి. మొయినాబాద్ లోని ద పెండెంట్ ఫామ్ హౌస్ లో బర్త్డే వేడుకల్లో అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫామ్ హౌస్ పై దాడులు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సన్నిహితులకు ద పెండెంట్ ఫామ్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేశారు దువ్వాడ శ్రీనివాస్. అయితే అనుమతి లేకుండా మద్యం హుక్కా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మొయినాబాద్ పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మొయినాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, స్వాతి, మరోసారి దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి వివాదాల్లో చిక్కుకుని చెప్పాలి. నిన్న అర్ధరాత్రి మొయినాబాద్లోని ద పెండెంట్ ఫామ్ హౌస్లో వీరు బర్త్డే పార్టీ చేసుకుంటున్న క్రమంలో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. సో వెంటనే వారు ద పెండెంట్ ఫామ్ హౌస్, ప్రస్తుతం మనం చూస్తున్నాం మొయినాబాద్లో పెండెంట్ ఫామ్ హౌస్ అంటారు, ఇందులో బర్త్డే పార్టీ ఎక్కడ జరుగుతుందో దాన్ని భగ్నం చేశారు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు. సో పార్థసారథి దువ్వాడ శ్రీనివాస్ ఫ్రెండ్ ఉన్నాడు, అతను పార్టీ అరేంజ్ చేశాడు. వారిని దువ్వాడ మాధురిని అలాగే దువ్వాడ శ్రీనివాస్ను కూడా ఈ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశారు. సో అనుమతులు లేకుండా బర్త్డే పార్టీ నిర్వహిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ రాగానే పోలీసులు అయితే రైడ్ చేశారు. మొత్తంగా ఇటు 10 మద్యం బాటిల్స్ అలాగే 5 హుక్కా పాట్స్ను కూడా పోలీసులు సీజ్ చేశారు. సో పార్థసారథితో పాటు ఈ హుక్కా సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో రియాజ్ అలాగే ఫామ్ హౌస్ ఓనర్ ఈ సుభాష్, వీరిపైన కూడా కేసులు నమోదు చేశారు, వెరిఫికేషన్ చేశారు. తర్వాత వీరి నుంచి పలు ఆధారాలు వివరాలు సేకరించిన తర్వాత వారిని విడిచిపెట్టడం జరిగింది. సో మద్యం మత్తు ఉండడం అలాగే బర్త్డే పార్టీ ఈవెంట్ అనేది పోలీసుల ఇటు ఎక్సైజ్ పోలీసుల నుంచి కూడా ఎలాంటి అనుమతి లేదు. సో ప్రస్తుతం మనం చూడవచ్చు ఇదంతా కూడా ద పెండెంట్ ఫామ్ హౌస్. రాజేంద్ర ఎస్ఓటీ పోలీసులు అర్ధరాత్రి రైడ్ చేసి ఈ దువ్వాడ మాధురి బర్త్డే పార్టీ ఎక్కడైతే నిర్వహిస్తున్నారో అలాగే పార్థసారథి కూడా వీరిని ఇన్వైట్ చేశారు. ప్రస్తుతం అయితే గేట్ లాక్ ఉంది. అలాగే ఈ ఎస్ఓటీ పోలీసులు కూడా ఇటు మద్యం బాటిల్స్ను సీజ్ చేశారు, అలాగే ఇటు 5 హుక్కాకు సంబంధించిన పార్ట్స్ను కూడా సీజ్ చేశారు. సో దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు, అతని స్నేహితుడు పార్థసారథి ఉన్నారు. వీరి బర్త్డే ఈవెంట్కి వీరిని ఇద్దరు కూడా ఇన్వైట్ చేశారు. సో దువ్వాడ మాధురి కూడా బర్త్డే ఉంది. ఫామ్ హౌస్కు ఇన్వైట్ చేయడంతో వీరు నిన్న ఇక్కడ చేరుకున్నారు. నైట్ ఒక్కసారిగా పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ అందింది, ఎలాంటి ఎక్సైజ్ అనుమతులు లేవు. తర్వాత పెద్ద ఎత్తున కూడా ఈ ఫామ్ హౌస్లో పార్టీ నిర్వహిస్తున్నారని ఎస్ఓటీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో అర్ధరాత్రి భగ్నం చేశారు ఈ పార్టీని. సో మద్యం బాటిల్స్ ఉన్నాయి పెద్ద ఎత్తున కూడా, అది 10 మద్యం బాటిల్స్ సీజ్ చేశారు, అలాగే 5 హుక్కా పాట్స్ని కూడా సీజ్ చేశారు. వీరికి పార్థసారథి ఎవరైతే ఉన్నారో అతని బర్త్డే ఈవెంట్స్ కూడా ఇందులో నిర్వహిస్తున్నారు. అయితే వీరు దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురిని కూడా ఇన్వైట్ చేశారు. వీరికి హుక్కా సప్లై చేశారు రియాజ్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఫామ్ హౌస్ ఓనర్ ఇంకొక వ్యక్తి సుభాష్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ ద పెండెంట్ ఫామ్ హౌస్. ఈ ద పెండెంట్ ఫామ్ హౌస్లో నిన్న నైట్ బర్త్డే ఈవెంట్ పార్టీ చేసుకుంటున్నారు మద్యం మత్తులో అంటూ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులు అయితే రైడ్ చేశారు. ప్రస్తుతం వీరిని అదుపులోకి తీసుకున్నారు, విచారించారు, వారికి నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. సో ఫామ్ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వీరికి హుక్కా ఎవరైతే సప్లై చేశారో రియాజ్ అలాగే సుభాష్ అని తెలుస్తుంది, వారిని కూడా వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం అయితే మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వాతి, మొత్తంగా ఈ దువ్వాడ మాధురి బర్త్డే పార్టీ అనేది పోలీసులు భగ్నం చేయడం, అలాగే వీరిని పార్థసారథి దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను పార్థసారథి వీరిని ఇన్వైట్ చేయడం, ఇన్వైట్ చేసిన క్రమంలో వీరిని ఇక్కడికి బర్త్డే పార్టీ చేసుకునేందుకు వచ్చారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. మద్యం బాటిల్స్ని అలాగే హుక్కా పార్ట్స్ని కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం అయితే మొయినాబాద్ పోలీసులు వివిధ కోణాల్లో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. స్వాతి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.